అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. ఈ సమ్మర్ హాలిడేస్లో తల్లిదండ్రులు ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కూడా చాలా హాట్గా ఉంది. ఎండల్లో తిరగడం వల్ల పిల్లలకి ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్కూల్ వాళ్ళు ఒక వర్క్ ఇస్తారు, ఇంత వర్క్ ఇస్తారు, అది రాయండి ఇది రాయండి అని. ఓకే, దానికి కొంత టైం కేటాయించండి. ఎక్కువ టైము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. అవి స్కూళ్ళలో తక్కువ ఉంటాయి కాబట్టి ఈ 1 month 1.5 months మనం కానీ అదర్ యాక్టివిటీస్, అంటే ఎడ్యుకేషన్ కాకుండా అదర్ యాక్టివిటీస్ అంటే ఏవి ఉంటాయి. ఉదయాన్నే గ్రౌండ్కి పంపించవచ్చు. నియర్ బై మీకు స్టేడియం ఉన్నా ఏదైనా గ్రౌండ్ ఉన్నా అక్కడ వాళ్ళకి షెడ్యూల్ చేసుంటారు ఆటల కోసం. రన్నింగ్, స్పోర్ట్స్, రన్నింగ్ కానివ్వండి, లాంగ్ జంప్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అథ్లెటిక్స్ ఉంటాయి. దాంతోపాటు స్పోర్ట్స్ కూడా ఉంటాయి. మీకు హాకీ నేర్పించడం కానివ్వండి, లేకపోతే ఫుట్బాల్ నేర్పించడం కానివ్వండి, క్రికెట్ నేర్పించడం కానివ్వండి. తర్వాత ఈ విధంగా రకరకాల గేమ్స్ మీద, స్పోర్ట్స్ మీద పిల్లల కోసంగా ప్రత్యేకంగా నియర్ బై స్టేడియంస్లో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు. వీటికి అటెండ్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటే మంచిది. అంటే ఉదయాన్నే వాళ్ళు ఈ 1.5 months వాళ్ళకి మీరు కానీ అలవాటు చేస్తే, కొంతమంది పిల్లలు తర్వాత కూడా, అంటే స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత కూడా ఉదయాన్నే నిద్రలేయడం అలవాటు అవుద్ది. ఉదయాన్నే 6 గంటలకల్లా స్టేడియంలో ఉండడం, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కంటిన్యూ కూడా చేయొచ్చు. అంటే చదువుతో పాటు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆ పిల్లలు ఏదో ఒక స్పోర్ట్, ఏదో ఒక గేమ్లో షైన్ అయ్యారనుకోండి, వాళ్ళ భవిష్యత్తుకి ఒక అడిషన్ అవుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడుద్ది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కువ మంది గాలికి వదిలేయకుండా పిల్లల్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీరు గాలికి వదిలేస్తే బయట తిరుగుతారు. పిల్లలు తిరగకుండా ఉండరు. వాళ్ళకి తిరగాలని, ఏదో ఒకటి చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మంది. మీరు ఫుల్ బిజీ కాబట్టి మేమేం పట్టించుకోలేము, మా వల్ల కాదని అనబాకండి. తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఎప్పటి వరకు? ఒక వయసు వచ్చే వరకు పిల్లల్ని జాగ్రత్తగా పెంచి మనం సమాజానికి అప్పగించాలా, ఈ దేశానికి అప్పగించాలా. ఈ దేశానికి వాళ్ళు ఒక గొప్ప పౌరులుగా తయారు కావాలా. ఈ దేశంలో ఒక బాధ్యతాయుతమైన ఒక పౌరుడుగా అతని యొక్క డ్యూటీస్ని నిర్వహించాలా. అలా నిర్వహించాలంటే పెంచే బాధ్యత మనం కానీ జాగ్రత్తగా తీసుకొని ఒక మంచి పౌరుడిని కానీ తయారు చేసి సమాజంలోకి వెళ్తే మనం దేశానికి సేవ చేసినట్టే. ఎందుకంటే వాడు పెద్ద అయిన తర్వాత మంచి జాబ్ చేస్తాడు, లేకపోతే మంచి బిజినెస్ చేస్తాడు, లేకపోతే మంచి స్పోర్ట్స్ మెన్ అవుతాడు. ఇంకా ఏదో ఒక రంగంలో ఒక గొప్ప నైపుణ్యాన్ని సంపాదించి ఈ దేశానికి సేవ చేసే ఒక గొప్ప పౌరుడిగా తయారు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడు కూడా పిల్లలు మా పిల్లలు, మా ఇష్టం, ఏమైనా చేసుకుంటాం అని ఎవరు అనకండి. పిల్లలు మీ పిల్లలు కాదు. మీకు పుట్టుండొచ్చు, మీ ద్వారా ఈ సమాజంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ రేపు భవిష్యత్తులో వాళ్ళ మంచి జరిగితే దేశానికి మంచి జరగద్ది, వాళ్ళ వల్ల చెడు జరిగితే దేశానికి చెడు జరగద్ది. వాళ్ళలోంచి మీరు మనం వదిలేస్తే, ఇప్పుడు నాకు చూస్తే ఈ సమాజంలో ఒక 4-5 ఏళ్ల నుంచి గుట్కా బ్యాచ్ ఎక్కువ అవుతుంది. ఎక్కడ పట్టినా గుట్కాలు వేస్తున్నారు. సిగరెట్ బ్యాచ్ ఎక్కువ అవుతుంది, గాంజా బ్యాచ్ ఎక్కువ అవుతుంది, మందు బ్యాచ్ ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి తయారవుతున్నారు? జనరేషన్. నాకు ఒక 5-6 ఏళ్ల నుంచి అయితే ఎక్కువ అయిపోయింది. ఇది మనం నియంత్రించాలంటే తల్లిదండ్రుల యొక్క కాన్సన్ట్రేషన్ పిల్లల మీద చాలా ముఖ్యం. అదే కాకుండా పిల్లలు విచ్చలవిడిగా తిరగడం వల్ల నియర్ బై దగ్గరగా ఉండే చెరువుకో, బావికో, ఎక్కడో ఒక చోట స్విమ్మింగ్కి వెళ్తారు. అక్కడ గుంటలు ఉంటాయి, తెలియదు. అక్కడ బాగా బురద ఉంటుంది, దిగి బురదలు ఇరుక్కుంటారు. ఈ విధంగా నాకు తెలిసి ప్రతి సమ్మర్లో ప్రతి ఊర్లో దగ్గరగా ఏదో ఒక జిల్లాలో ఎక్కడైనా సరే ఎక్కువ చెరువులో పడి చనిపోయారు పిల్లలు అనేవి వస్తుంటాయి. ఈ ఎందుకు జరుగుతున్నాయి? తల్లిదండ్రులుగా మనం పట్టించుకోకపోవడం వల్లే కదా. ఇవే కాకుండా మీకు ఈ సమ్మర్ క్యాంప్తో పాటు ఈ డ్రాయింగ్ కూడా నేర్పిస్తారు. డ్రాయింగ్ క్యాంపులు కూడా పెడతారు. డ్రాయింగ్ మాస్టర్లు కూడా ఉన్నారు. మీకు ఏమైనా సజెషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు సజెషన్ ఇస్తాను. ఏ ఏరియాలో ఎక్కడ డ్రాయింగ్ క్యాంప్స్ పెడుతున్నారు, ఎక్కడ ఈ స్పోర్ట్స్ క్యాంప్స్ పెడుతున్నారు. అదేవిధంగా ఇవే కాకుండా ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా, పెద్ద ఊరైతే ఒక
నగరం అనుకోండి, లైబ్రరీ ఉంటాయి, లైబ్రరీకి తీసుకెళ్ళండి, బుక్స్ చదవడం అలవాటు చేయండి. బుక్స్ అనేవి ఎప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి. మీరు సెల్ ఫోన్ తీసుకొని కూర్చుంటే పిల్లలు కూడా సెల్ ఫోన్ తీసుకొని కూర్చుంటారు. మీరు బుక్స్ చదివితే పిల్లలు కూడా బుక్స్ చదువుతారు. మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి మీరు కొంచెం మన అలవాట్లు మార్చుకొని మనం పిల్లలకి నేర్పించాలి. మీరు ఇంట్లో ఎప్పుడు కోప్పడుతూ ఉన్నారు అనుకోండి, పిల్లలు కూడా కోప్పడడం నేర్చుకుంటారు. మీరు ఎక్కువ ఊరికే భార్యాభర్త మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చి అలగడం, కోప్పడడం, ఏదైనా కోపాన్ని ప్రదర్శించడం, అవి పగలు కొట్టడం చేస్తే వాళ్ళు ఓహో ఇవి నేను నేర్చుకోవాలా, భవిష్యత్తులో నేను కూడా ఇవే చేయాలని చేస్తుంటారు. ఈ మధ్య పిల్లల్లో కూడా జనరేషన్లో చూస్తూ ఉంటే ఓపిక నశించిపోతుంది. ఏదైనా ఎవరన్నా మాట అంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారు, భరించలేకపోతున్నారు, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ తగ్గించాల్సిన బాధ్యత ఒక స్కూల్ మీద ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రుల మీద కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి ఈ హాలిడేస్ మనకు ఒక గొప్ప అవకాశంగా తీసుకొని ఎక్కడైనా మీరు టూర్ కూడా తీసుకెళ్ళండి. ఒక 1 వీక్ టూర్ తీసుకెళ్ళండి. సమ్మర్ క్యాంప్ ఎక్కువ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ స్కూల్లో జరిగిన యాక్టివిటీస్ ఏమైనా ఒక గంట లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్నా వాళ్ళు చెప్పే మాటలు, మీరు చెప్పడం కాదు, వాళ్ళు చెప్పే మాటలు వినడానికి ప్రయత్నించండి. చాలా విషయాలు చెప్తారు. వాళ్ళు చెప్పే మాటల్లోనే మనకు అర్థమైపోతాయి వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా మనం వినాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ ఎప్పుడైతే ఈ విధంగా జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతామో సమాజానికి మంచి పౌరులను అందించిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ సమాజానికి మన తల్లిదండ్రులుగా బాధ్యత సరిగా నిర్వర్తించకపోతే ఒక చెడు పిల్లల్ని కానీ అందిస్తే ఆ ఇంపాక్ట్ సమాజం మొత్తం మీద పడుద్ది. అంటే మన వల్ల మన పిల్లల పెంపకం సరిగా లేకపోవడం వల్ల సమాజం ఎఫెక్ట్ కాకూడదు కదా. బాధ్యతాయుతంగా పెంచడం నేర్చుకోండి. బాలమిత్ర, చందమామ ఇలాంటి మ్యాగజైన్స్ ఉంటాయి. ఇవి మా రోజుల్లో వచ్చాయి, ఇప్పుడు లేవు, కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి. కానీ కొన్ని బుక్ సెంటర్స్లో ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి ఆ బుక్స్. కథలు చదివించండి. ఆన్లైన్లో కూడా మీకు సెల్ ఫోన్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే టీవీలో కావచ్చు, ఈ కథల మీద కొన్ని ఛానల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అవి కూడా మీకు కావాలంటే నేను రెఫర్ చేస్తాను. మీరు కావాలని అడిగితే యూట్యూబ్లో ఖచ్చితంగా మీరు అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను. మీరైనా సెర్చ్ చేసుకోండి. ఇలాంటి చూడడం అలవాటు చేయండి. పిల్లలు ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది మా ఒక స్ట్రీమ్ లైన్ కానీ చేయగలిగితే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మన పిల్లలు గొప్పవాళ్ళగా తయారయ్యారు. ఈ తల్లిదండ్రులందరూ ఈ సూచనలు పాటిస్తారని నేను కోరుకుంటూ ఈ సమ్మర్ని సంతోషంగా, హ్యాపీగా, వాళ్ళకి ఏదో కొంత నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళంగా మనం గడపాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.